అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెట్లు కనిపిస్తే నరికేమైనటువంటి రోజులు పోయి ఇప్పుడు కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే గత ప్రభుత్వంలో చెట్లు ఎక్కడున్నాయో కొట్టేయమంటున్నారు, అర్థం కావట్లే. ఎందువల్ల కొట్టేమన్నారు అర్థం కావట్లే. నిజంగా ప్రజల ఆరోగ్యం పట్ల కానీ, ప్రజల్ని తుఫాను రక్షించేదానికి కానీ, ప్రజలకి మంచి చేసే విషయంలో చెట్టు చాలా ఉపయోగపడుతుంది. అలాంటి చెట్లని ఎక్కడుంటే విధ్వంసం చేశారో గత పాలకులు అని చెప్పి మేము చెప్తున్నాం. పిల్లలకు తెలియాలా, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి చెట్లను ఏ విధంగా కొట్టేశాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చెట్లను ఏ విధంగా పెంచుతున్నాడు అనేది మీకు అర్థం కావాలా. అంటే పిల్లల నుంచి కూడా నేర్చుకోవాలా. ఎందువల్లంటే గతంలో ఈ రాష్ట్రంలో ఎటువంటి నరకాసుర పాలన జరిగిందో ఆలోచించాలని చెప్పి ఒకసారి అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ మనం అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు మా ఫారెస్ట్ అధికారులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదట ఈ వన మహోత్సవం 1950 సంవత్సరంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ వన మహోత్సవాన్ని ప్రారంభించాలని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా చెట్లు నాటాం, ప్రతి ఒక్క కార్యాలయంలో చెట్లు నాటాం, ఎక్కడ పడితే అక్కడ నాటాం. ప్రతి పిల్లవాడికి చెట్లు ఇచ్చి ఇళ్లలో చెట్లు నాటుకోమని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. మళ్ళీ ఈరోజు ఆ యొక్క మంచి ముహూర్తం వచ్చింది. ఇక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మేము యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు బ్రహ్మాండ చెట్లు ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీలో బ్రహ్మాండ చెట్లు. అక్కడ ఉన్నటువంటి గాలి కోసం ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్ళం. ఎందువల్ల రకరకాల చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ గాలి పీల్చుకుంటే ఇంకా హెల్తీగా ఉంటామని చెప్పి మా ప్రొఫెసర్స్ చెప్పేవాళ్ళు. ఆ చెట్ల దగ్గర మేము ఉదయం లేచి 6 గంటలకల్లా మొత్తం 1 గంట పాటు అక్కడ వాకింగ్ చేసేవాళ్ళం. ఎందువల్లంటే చెట్లే ప్రగతికి మెట్లు అనే విషయాన్ని కూడా ఒకసారి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు తుఫాన్లు ఆపాలన్నా కానీ చెట్లు చాలా అవసరం. చెట్లే లేకపోతే మొత్తం వరదలు వచ్చి ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. అలాగే ఇప్పుడే సార్ చెప్పారు, ఈ కాళశ్రీ వెంకటగిరి అన్ని కూడా ప్రారంభించి వచ్చామని చెప్పి ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని చెప్పి మా ఆశ. ఏదో మొక్కుబడిగా చెట్లు వేసి గమనం కాదు, చెట్లు వేసిన తర్వాత దాన్ని పెంచేటువంటి బాధ్యత కూడా చెట్లు వేసిన వాళ్ళే తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే 5 సంవత్సరాల్లో ఎన్ని చెట్లు విధ్వంసానికి గురైనా లెక్కేస్తే లెక్కలు కూడా తెలియ పరిస్థితి లేదు. కాబట్టి చెట్లని వదలలా, మట్టిని వదలలా, ఇసుకని వదలలా, గ్రావెల్ని వదలలా, మద్యాన్ని వదలలా. ఈ 5 సంవత్సరాల్లో మొత్తం గుల్ల అయిపోయింది ఈ రాష్ట్రం. సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. అప్పులు ఊబిలో పడిపోయింది ఈ రాష్ట్రం. ఈరోజు అప్పులు ఊబిలో నుంచి పైకి తీసుకొచ్చేందుకు మోడీ గారి సహాయ సహకారాలతో, ప్రధానమంత్రి గారు మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించిన విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.